నమస్తే. సార్ మీ పేరు? నా పేరు వెంకట కోటేష్ అండి. సార్ ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలు చూసారా సార్? ఈ మధ్య ఏం చూడలేదండి. గతంలో చూస్తున్నారా? చూస్తున్నాను. గతానికి ప్రస్తుతానికి తేడా ఏమన్నా తెలుస్తుంది? గతంలో ఇలా జరిగింది మేడం, ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. గతంలో అంటే దేని పరంగా మీరు చెప్తే నేను చెబుతాను మేడం. సమావేశం అటెండెన్స్ కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, జరిగే చర్చలు కావచ్చు, బడ్జెట్ కావచ్చు. చర్చలు అయితే అర్థవంతంగా ప్రభుత్వం చేద్దాం అనుకున్నా కొంతమంది చేయనివ్వట్లేదు. సానుకూల దృక్పథంతో చేస్తున్నా కానీ ఇంకేం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు విమర్శించే వాళ్ళు గతంలో ఏం చేశారో వాళ్ళని విమర్శించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా పబ్లిక్ మేలు జరిగేటప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఎంత అనేది చూసుకుంటారుగా. ఆఫ్ ద రికార్డ్స్, ఆన్ ద రికార్డ్స్ అనేది ఉంటాయిగా. మరి దాన్ని బట్టి వాళ్ళు మసులుకోవాలిగా. ఎంత పబ్లిక్లోకి వచ్చి ఇట్లా సర్వే తీసుకున్నా కానీ వాళ్ళ మైండ్ సెట్ మారినప్పుడు ఉపయోగం ఉంటుంది మేడం. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. వచ్చిన తర్వాత హామీలు ఎంతవరకు ఉన్నాయి, ఏంటి, దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి, దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. కనీసం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక పబ్లిక్లోకి వచ్చి ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఇప్పుడు ఇట్లా ఉన్నారు వెండర్స్, వాళ్ళకి ఏ రకమైన సహాయాలు అందుతుంది చూసి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సీఎం గారు తరిగితే వచ్చేటట్టు లేదా లేదన్నట్టు కాదు మేడం. వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలిగా. ఇంకోటి, ఇప్పుడు ఈ మీడియా సమావేశాలు ఉన్నాయి, మీడియాలో అట్లా పబ్లిక్లో కొన్ని లక్షల మంది చూస్తున్నారన్నారు. వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఎవడైతే మాకేంటి అన్నట్టు ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కూడా. మేము ఎమ్మెల్యే లేదంటే జులుము, లేదంటే పోలీస్ కేసులు పెట్టడం, బెదిరించడం అలాంటివి జరుగుతున్నాయి. మరి ఏదైనా ఒక డిగ్నిఫైడ్ అనేది లేదు మేడం. అది ఇప్పుడున్న పాలిటిక్స్లో అయితే అందరూ అట్లా ఉంటారు కదా, మెజారిటీ పీపుల్ ఉన్నారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. ఒకసారి చూస్తే వాళ్ళకి లైవ్ అర్థమవుతుంది. అది అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగత విమర్శల కంటే వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని ఎంతవరకు మెన్షన్ చేశారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా అడిగారని ఎందుకంటే నీ కుటుంబం అలా చేసింది, నా కుటుంబం ఎలా చేసిందని చెబుతున్నారు. నిన్ను గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకి సమస్యలు ఏ రోజైనా ప్రస్తావించినట్టుగా ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు అయితే కనబడలేదు మేడం. దాని గురించి కొద్ది ప్రజెంట్ చేస్తే ఇలాంటి చాలామంది సమస్యలు కొద్దిగా 100లో 1-2 తీరతాయి. 100 తీరతాయని చెప్పకపోయినా, ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు, దాని సర్వే ఎంతవరకు వచ్చింది ఏంటి, ఇప్పుడు పెన్షన్ అంటున్నారు, పెన్షన్ ఏ నామ్స్ ప్రకారం ఇస్తున్నారు ఏంటి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అదేమంటే 10 సీట్లు లేవు, నాకు అపోజిషన్ సీట్ లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. మరి నేను కనీసం ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికైనా మాట్లాడాలిగా. ఎందుకంటే ఒకటి మేడం, ఇవాళ మీరేదో వచ్చారు, నేను చెప్పాలనుకుని చెబుతున్నాను. అది తప్పు నాకైతే తెలియదు. నేనేంటి పొలిటీషియన్, ఏదో కామన్ మ్యాన్ మేడం, అందుకని చెప్తున్నాను. అది థ్యాంక్ యూ.